హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఇండియన్ మార్కెట్స్ మరొక్కసారి నెగిటివ్గా గత 13 రోజుల్లో చూసుకుంటే 12 రోజులు రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేసింది ఇండియన్ మార్కెట్. సో మీరు ఒకసారి కనుక చార్ట్ చూస్తే గత 13 రోజులుగా అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి 21వ తారీఖు 13 రోజులు ట్రేడింగ్ జరిగితే 12 రోజుల పాటు రెడ్ క్యాండిల్స్. అంటే ఇది చిన్న రెడ్ బాడీ అయినా కూడాను, బట్ క్యాండిల్ మాత్రం అంటే అంతకుముందు రోజు క్లోజ్ అయిన ప్రైస్ కంటే కూడాను ఆ రోజు క్లోజ్ అయిన ప్రైస్ బిలోలో 13 పాయింట్స్ కావచ్చు, 19 పాయింట్స్ కావచ్చు, బట్ రెడ్గానే క్లోజ్ అయింది. 13 రోజుల్లో 12 రోజులు రెడ్, ఒక్కరోజు మాత్రమే గ్రీన్. అది కూడా ఏదో డెడ్ క్యాట్ బౌన్స్ వచ్చినట్టుగా 22,725 లెవెల్స్ నుంచి ఒక్కసారిగా బౌన్స్ అయ్యి కొద్దిగా అప్ సైడ్ క్లోజ్ అయింది. అయితే ఈరోజు ట్రేడింగ్లో మనం చూడాల్సింది ఏంటంటే ఈరోజు మరలా ఒకసారి 22,730, 720 లెవెల్స్ అనేది మరలా ఒకసారి టెస్ట్ చేసింది. మనం 22,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనుకుంటా ఉన్నాం కదా. ఈరోజు ఆల్మోస్ట్ హాఫ్ డే, మోర్ దాన్ హాఫ్ డే, రోజంతా కూడా ఎక్కువ శాతం చెప్పుకోవాలంటే 22,800 కంటే దిగువనే ట్రేడ్ అయింది. క్లోజింగ్ కూడాను ఈరోజు 22,800 లెవెల్స్ కంటే ఒక 5 పాయింట్లు తక్కువలో క్లోజ్ అయింది. రేపు ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది రేపు చూద్దాం మనం. మండే కనుక ఇదే లెవెల్స్లో బిలో కనుక 22,800 కంటే బిలో కనుక మూవ్ అవుతూ ఉంటే మనం ఇంకా కన్ఫర్మ్ చేసుకోవచ్చు మార్కెట్లు ఇంకా డౌన్ సైడ్ మూవ్ అవుతాయి. మరలా ఇంకొకసారి ఒక సివియర్ సెల్ ఆఫ్ 22,500 నుంచి 22,300 లెవెల్స్ వరకు ఒకసారి సెల్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో బ్రాడర్ ఇండిసెస్ చూస్తే ఈరోజు నిఫ్టీ బ్యాంక్ 0.72% అంటే 353 పాయింట్ల నష్టంతో 48,987 దగ్గర క్లోజ్ అయింది. అట్లానే మిడ్ క్యాప్ 100 1.32, నిన్న మొన్న గత 2 రోజుల నుంచి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 రెండు కూడాను పాజిటివ్గా క్లోజ్ అవుతూ వచ్చినాయి. ఈరోజు రెండు నెగిటివ్ టెరిటరీలో ట్రేడ్ అయినాయి. మార్నింగ్ అవర్స్లో కొద్దిగా స్మాల్ క్యాప్ ఇండిసెస్ కొద్దిగా పాజిటివ్లో మూవ్ అయినప్పటికీ కూడాను ఆఫ్టర్నూన్ సెషన్లోకి వచ్చేటప్పటికి మరలా నెగిటివ్గానే మూవ్ అవుతూ వస్తుందన్నమాట. సో ఈరోజు ఓవరాల్గా చూస్తే మీరు ఇక్కడ చూస్తారు అన్ని ఇండిసెస్ కూడాను, అన్ని సెక్టార్స్ కూడాను, ఎస్పెషల్లీ ఐటీ అయితే గత 4 రోజుల నుంచి కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్సే ఫామ్ చేస్తూ ఉన్నాయి. సివియర్ సెల్ ఆఫ్ చూసాం నిఫ్టీ ఐటీలో. నిఫ్టీ ఫార్మా కూడాను మన ట్రంప్ గారు ఏదైతే కామెంట్స్ చేశారో ఫార్మా మీదను, సెమీ కండక్టర్స్ మీద, ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ మీద, వీటి మీద 25% టారిఫ్ విధిస్తానని చెప్పడంతో అది నెక్స్ట్ మంత్ నుంచి జరుగుతుంది. బట్ ఈలోపే మన భయాలు అనేది మనకు ఉంటాయి. ఈ భయాలన్నిటితోటి దాంతోపాటుగా జియో పొలిటికల్ టెన్షన్స్ కూడాను, జెలెన్స్కీ గారిని డిక్టరేటర్ అంటాం, జెలెన్స్కీ గారు ఏదో మరలా రివర్స్లో కామెంట్ చేస్తూ ఉంటాం, ప్లస్ యూరోపియన్ రీజియన్లో ఆ లీడర్స్ అందరూ కూడాను మీట్ అవుతూ ఉంటాం. ఇవన్నీ కూడాను ట్రంప్ గారు ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉన్నారు మిగిలిన లీడర్స్ మీద. ఇదంతా జియో పొలిటికల్ అన్సర్టనిటీస్కి దారి చేస్తుంది. దీంతో ఇన్వెస్టర్స్ మన గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకని గోల్డ్ ప్రైసెస్ కొద్దిగా అప్ సైడ్ మూవ్ అవుతున్నాయేమో అని అనుకోవాలి మనం. గోల్డ్ సైడ్ అంటే ఎఫ్పిఐస్ కానీ వీళ్ళు గోల్డ్ సైడ్ మూవ్ అవుతున్నారేమో అని చెప్పేసి ఒక ఇవి ఉన్నాయి. దాంతోపాటుగా మన మార్కెట్స్లో ఎఫ్పిఐస్ ఏదన్నా మన ఇండియా నుంచి అవుట్ అయిపోయి చైనాలో ఎంటర్ అవుతున్నారా? మనం రీసెంట్గా ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. చైనాలో అంటే ట్రాన్స్పరెన్సీ పెంచుదామని చెప్పేసి వాళ్ళు ఏదైతే కంపెనీస్కి, గవర్నమెంట్స్కి సో క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పి ఒక టర్మ్స్, ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. దాంతో కంపెనీస్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ హెల్ప్ఫుల్గా ఉంటుందో కంపెనీస్కి, ఆటోమేటిక్గా కంపెనీస్ అనేవి కొద్దిగా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. వాటికి బూస్టింగ్ దొరుకుతుంది. కంపెనీస్ కనుక గవర్నమెంట్ నుంచి మంచి హెల్ప్ వస్తే ఇంకేముంది, మన కంపెనీస్ ఒకసారి గమనించండి. మన సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఏదైనా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది అనుకోండి, మన కంపెనీకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీకి ఏదైనా హెల్ప్ చేయడం కానీ, లేదంటే ఇన్ఫోసిస్కి ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ ఇవ్వడం కానీ, లేదంటే క్లియర్ కమ్యూనికేషన్తో ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు మంచి ట్రాన్స్పరెన్సీతో ఉన్నారని చెప్పేసి వాళ్ళకి బెనిఫిట్స్ కానీ ఇది ఏదన్నా ఇస్తూ ఉన్నారనుకోండి, ఆ కంపెనీస్ ప్రధానంగా ఎదుగుతాయి. అట్లానే ఆ కంపెనీస్తో బిజినెస్ చేసే కంపెనీస్ కూడాను హ్యాపీగా బిజినెస్ చేస్తాయి. సో దీని దృష్ట్యా చైనా ఏదైనా అట్రాక్టివ్గా ఉందా ఎఫ్పిఐస్ అనేది మనం అయితే, ఎందుకంటే మనకి ఎఫ్పిఐస్ కంటిన్యూస్గా మన ఇండియాలో సెల్ చేస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి మంత్లో ఆల్మోస్ట్ 40,000-45,000 crores వర్త్ ఆఫ్ షేర్స్ అమ్మారు. అట్లానే జనవరిలో కూడాను 87,000 crores అమ్మేశారు. అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇప్పటివరకు 310,000 crores వర్త్ ఆఫ్ షేర్స్ మన ఇండియన్ మార్కెట్లో సెల్ చేశారు. ఇవన్నీ ఎక్కడ
మనము ఇంతకుముందు అక్టోబర్ నుంచి మనం ఏం మాట్లాడుకున్నామంటే చాలా ఎనలిస్టులు కానీ ఏమంటారంటే రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది, డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది, బాండ్ yields పెరుగుతూ ఉన్నాయి, డాలర్ ఇండెక్స్ బాగా పెరుగుతూ ఉంది, క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉంది, వీటన్నిటి మూలంగా ఎఫ్పిఐస్ ఇండియాలో అమ్మేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు అవి నార్మల్ స్టేజ్కి వచ్చినాయి. ఆల్మోస్ట్ 109 నుంచి డాలర్ ఇండెక్స్ ఇప్పుడు 106.5, 106 దగ్గర ఉంది. మరి 106 దగ్గరతో ఉన్నప్పుడు కూడాను మన రూపీ వచ్చేసేసి 88 రూపాయల దగ్గర ఉన్న అమ్మారు, 86 రూపాయల దగ్గర ఉన్న అమ్ముతున్నారు. మరి క్రూడ్ ఆయిల్ 81, 82 డాలర్లు పర్ బ్యారెల్ ఉంది WTI క్రూడ్ ఇంతకుముందు రోజుల్లో. అది ఇప్పుడు 75, 74కి వచ్చింది. అయినా కూడా అమ్ముతూనే ఉన్నారు. సో అది కాదు రీజను. ఎఫ్పిఐస్కి ఎక్కడో కంఫర్ట్ దొరకట్లేదు. ప్రాబబ్లీ మన ఇండియన్ పాలసీస్లో ఏదన్నా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన పాలసీస్లో ఏదన్నా వాళ్ళు ఇబ్బంది అయి ఉండాలి. ఏది మన ఎల్టీసీజీ కానీ, ఎస్టీసీజీ కానీ, అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, వీటిల్లో ఏదన్నా వాళ్ళకి ఏదైనా డిస్కంఫర్ట్ ఉందేమో. అంతకుమించి ఇంకేదన్నా మనకి తెలియని, అంటే రీటైలర్స్గా మన ఊహకు అందని ఏదన్నా ఉన్నాయేమో తెలియదు. ఎవరు ఎఫ్పిఐస్ అంటే ఒక్కళ్ళు కాదు కదా. సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు అక్రాస్ గ్లోబ్. ఎవరు వాళ్ళ ఇబ్బందిని వాళ్ళు చెప్పరు. అట్లాగని అయితే మన గవర్నమెంట్స్ ఏ స్టెప్స్ తోటి ముందుకు రావట్లేదు. సో ఈ మధ్య మనకి ఆర్బీఐ ఏదైతే లిక్విడిటీ ఈజింగ్ కోసం అని చెప్పేసి 150,000 కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేస్ చేస్తామని చెప్పేసి దాన్ని 170,000 కోట్లకు పెంచినప్పటికి కూడాను అది ఆ లిక్విడిటీ ఈజింగ్ తోటి ఏమవుతుందంటే రూరల్ స్పెండింగ్ అనేది పెరుగుతుంది. దాంతోపాటుగా సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ బడ్జెట్లో మనకి ఏదైతే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి బెనిఫిట్స్, అట్లానే రూరల్ స్పెండింగ్ అనేది పెంచుతామని చెప్పేసి అగ్రికల్చర్కి సంబంధించి వాళ్ళు కొన్ని తాయిలాలు ఇచ్చారు. సో వీటన్నిటితో కూడాను ఈ రూరల్ స్పెండింగ్ అనేది పెరుగుతుంది. రూరల్ స్పెండింగ్ పెరిగితే ఆటోమేటిక్గా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కానీ అదర్ కంపెనీస్ కానీ బెనిఫిట్ అవుతుంది. దాంతోపాటుగా ఈ ట్యాక్స్ ఏదైతే మనకు ఇందాక నుంచి మాట్లాడుకుంటా ఉన్నామో, ట్యాక్స్ గురించి కనుక మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. సుమారుగా 85,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఇండివిజువల్స్కి వస్తుంది. అది ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేవింగ్స్లో కావచ్చు, లేదంటే స్పెండింగ్స్లో కావచ్చు, లేదంటే స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ఏదో ఒక రూపంలో ఆ మనీ అనేది మళ్ళా మార్కెట్లోకే వస్తుంది, అంటే ఎకానమీలోకే వస్తుంది. సో ఎకానమీలోకి వచ్చిన మనీ ఎప్పుడు మనీ సర్క్యులేట్ అవుతుంటే మనీ జనరేట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనీ సర్క్యులేట్ అవుతుంటే మనీ జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ ఉన్నా కూడాను ఎఫ్పిఐస్ వెనకడిగేస్తూ ఉన్నారు. ఎందుకు మన మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంచుకోవట్లేదు, ఎందుకు తీసేస్తున్నారు అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఓకే, సో ఇది మనం నిదానంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు స్టాక్ మార్కెట్లో జరిగిన విశేషాలకు వస్తే, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ ఈరోజు రైట్ గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు కొంత షేర్ తీసుకున్నారు ఈరోజు. సో వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది ఈ స్టాక్స్ని. దాంతో ఈరోజు అది గ్రీన్లో క్లోజ్ అయింది. రైట్ గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ అనేది ఈరోజు 2% గెయిన్స్ తోటి గ్రీన్లో క్లోజ్ అయింది. దాంతోపాటుగా టాటా స్టీల్ కూడా ఈరోజు 2.5% హయ్యర్లో ట్రేడ్ అవుతూ ఉంది. కారణం ఏంటంటే వీళ్ళు 3,000 కోట్ల రూపాయల ఫండ్ రైజింగ్ ప్లాన్ అనేది వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇది నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ NCDs రూపంలో వీళ్ళు ఆల్మోస్ట్ 3,000 crores వీళ్ళు ఫండ్ రైజ్ చేస్తారని చెప్పేసి వీళ్ళు మార్కెట్కి చెప్పారనమాట. దాంతో ఈరోజు ఈ నెగిటివ్ మార్కెట్లో కూడాను, మార్కెట్ ఈరోజు కంప్లీట్గా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నప్పుడు కూడాను టాటా స్టీల్ అనేది ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయింది. అదేవిధంగా ఈరోజు ట్రేడ్లో మేదాంత, అదే గ్లోబల్ హెల్త్, ఈరోజు 4% పాజిటివ్లో ట్రేడ్ అయింది. దానికి కారణం ఏంటంటే NCLT, నేషనల్ ట్రిబ్యూట్ ఇది ఉంది కదా, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఉంది కదా, వాళ్ళు వీళ్ళకి మెర్జ్ అవడానికి ఏదైతే వీళ్ళు ఎమాల్గమైజేషన్లో భాగంగా వీళ్ళు ఏదైతే అప్పీల్కి వెళ్ళారో ఆ మేదాంత హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి ఈ గ్లోబల్ హెల్త్ అనేది ఎమాల్గమేట్ అవ్వాలి. సో ఆ అమాల్గమేషన్కి సంబంధించి NCLT వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఆర్డర్ ఈరోజు ఇష్యూ చేయడం జరిగింది. అది ఎక్స్చేంజ్కి వీళ్ళు ఇన్ఫార్మ్ చేసినందువల్ల ఈరోజు ట్రేడింగ్లో మేదాంత అనేది పాజిటివ్గా ట్రేడ్ అయింది. మనకందరికీ బాగా తెలిసిన స్టాకు, మనం తక్కువ స్థాయి నుంచి కొనుక్కుంటూ వస్తున్న స్టాకు సుజలాన్. ఈ సుజలాన్ గురించి ఇన్వెస్టెక్ అనే బ్రోకరేజ్ సంస్థ వీళ్ళు ఒక బ్రోకరేజ్ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 30% ఫ్రమ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 55 ఉందనుకోండి. అంటే 30% అంటే ₹16.50 అంటే ₹17 వరకు పెరుగుతుంది. అంటే ₹72-73 వరకు పెరుగుతుందని చెప్పేసి వీళ్ళు బై కాల్ ఇచ్చారు. వీళ్ళు బై కాల్ ఇవ్వడంతో ఈరోజు మార్నింగ్ 2%
ప్రాఫిట్ అంటే గెయిన్స్ తోటి ఈరోజు ట్రేడ్ అవుతుంది ఇది. అయితే ఇది సుజలాన్కి 70 రూపీస్ కాదు, అంతకంటే ఎక్కువ టార్గెట్స్ ఉన్నాయి. అయితే వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఏదైతే వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారో ఆ రిజల్ట్స్ కనుక ప్రాపర్గా ఉంటే, రాబోయే క్వార్టర్స్లో కనుక ప్రాపర్ రిజల్ట్స్ కనుక వీళ్ళు పోస్ట్ చేయగలిగితే ఇది కంటిన్యూస్గా రైజ్ అయ్యేది తప్ప తగ్గేది కాదు. ఇప్పుడు మార్కెట్ కరెక్షన్లో 80 రూపాయల నుంచి సుమారుగా 50 రూపాయలకు వచ్చింది. మరలా ఒకసారి ఇప్పుడు 10% రీసెంట్గా ఈ పుల్ బ్యాక్లో, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పుల్ బ్యాక్లో ఇది ఒకసారి మరలా 10% పుల్ బ్యాక్ వచ్చింది. ఇది నెక్స్ట్ రిజల్ట్స్కి అయినా సరే పాజిటివ్గా ఉంటే ఇది కంటిన్యూస్గా పెరుగుతుంది సుజలాన్. వీళ్ళ దగ్గర ఆర్డర్ బుక్ చాలా ఎక్కువ ఉండింది. వీళ్ళ ఆర్డర్ బుక్ ఆల్మోస్ట్ 8.5 గిగావాట్స్కి వీళ్ళ ఆర్డర్ బుక్ ఉండింది ఆల్రెడీ. అంటే వీళ్ళ కెపాసిటీ కంటే వీళ్ళ కెపాసిటీ వచ్చేసి 4.5 గిగావాట్స్ అయితే వీళ్ళ ఆర్డర్ బుక్కే ఆల్రెడీ డబుల్ ఉంది. అంటే నెక్స్ట్ 2 years వరకు కూడాను వీళ్ళు సప్లై చేయగలిగిన ఆర్డర్ బుక్ వీళ్ళ దగ్గర ఉండింది. వీళ్ళ కెపాసిటీకి దగ్గర ఆర్డర్ బుక్ కెపాసిటీ కంటే ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ప్రాఫిట్స్ అనేది ఏదైతే వీళ్ళు 100% కెపాసిటీ యూటిలైజ్ చేసుకుంటే వీళ్ళ ప్రాఫిట్స్ గ్యారంటీగా వీళ్ళు ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలుగుతారు. ఓకే, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈరోజు ఎక్కడ ట్రేడ్ అయింది, సో మండేకి ఏ లెవెల్స్ చూడాలనేది ఒకసారి చూద్దాం. మనం అనుకున్నట్టుగా 22,800 దిగువను కనుక క్లోజ్ అయితే మనకు కొద్దిగా నెగిటివ్ ట్రిగ్గర్స్ ఉంటాయి నెక్స్ట్ రాబోయే రోజులు అని చెప్పేసి అనుకున్నాం. అట్లానే ఈరోజు 22,800 కంటే దిగువను క్లోజ్ అయింది. మరి చూడాలి మండే పాజిటివ్గా ఓపెన్ అయ్యి 22,900కి అబవ్ లెవెల్స్కి వస్తుందా, లేదంటే 22,725 ఏదైతే ఇంతకుముందు 2 రోజులు లో ఫామ్ చేసిందో ఆ లో కంటే కూడాను డెసిసివ్గా కిందకు మూవ్ అయిపోయి, ఎందుకంటే మార్కెట్లో ఏ కాన్ఫిడెన్స్ లేకుండా పోతుంది. ట్రంప్ గారు విధించే కొత్త కొత్త టారిఫ్లతోటి అతను ప్రతిరోజు ఏదో ఒక కొత్త టారిఫ్ తీసుకొస్తున్నాడు, ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నాడు. జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ కూడాను అతను కారణమవుతూ ఉన్నాడు. సో వీటన్నిటి దృష్ట్యా ఇన్వెస్టర్స్ అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ స్లోగా నిదానంగా కోల్పోతూ ఉన్నారు. దాంతో ఎవరికాళ్ళు సేఫ్ సైడ్ ఏదైనా సేఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఉంటున్నారు, లేదంటే మార్కెట్లోంచి మనీ బయటికి తీసి దగ్గరనే పెట్టుకుంటున్నారు. సో వీటన్నిటి దృష్ట్యా మార్కెట్ అనేది ఒకవేళ 22,725 కనుక కింద దిగువకు వస్తే మరలా ఒకసారి 22,500, 22,000 ఆ లెవెల్స్ కూడా టచ్ చేసే అవకాశం ఉంది. అప్ సైడ్ కనుక మూవ్ అయితే, సో మనకు అప్ సైడ్ కనుక మూవ్ అయితే 22,920, సో 22,920 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అది దాటితే మరలా ఎట్లాగూ మనకి 22,350 దగ్గర మనకి ఆ రెసిస్టెన్స్ ఇంతకుముందు కూడా ఫేస్ చేసిన రెసిస్టెన్స్ 23,050. ఓకే, అప్ సైడ్ 23,050 రెసిస్టెన్స్ కింద చూడవచ్చు. డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి ప్రస్తుతానికైతే మనం 22,725. అది కనుక దిగువన మార్కెట్ మూవ్ అయితే మార్కెట్స్ 22,500 కను 22,300 లెవెల్స్కి ఓపెన్ అయినట్టే. మీరు అప్పుడు జాగ్రత్తగా కేర్ఫుల్గా మీ దగ్గర పొజిషన్స్ లోయర్ లెవెల్స్లో ఏదైనా పొజిషన్స్ ఉంటే మాత్రము స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి మెయింటైన్ చేయండి. స్టాప్ లాస్ లేకుండా ఈ పరిస్థితుల్లో ట్రేడ్ చేయొద్దు. అసలు స్టాప్ లాసు, హెడ్జింగ్ ఇది లేకుండా అసలు మార్కెట్లో ఆప్షన్స్లో సెల్ చేసి ట్రేడ్ చేయాలని ప్రయత్నం చేయొద్దు. ఇది సైకాలజీ. ట్రేడింగ్ ఎప్పుడు కూడాను 10% యాక్షన్స్ చేస్తాము, 90% వెయిటింగ్లో ఉంటాము. మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 వర్కింగ్ డేస్ తీసుకోండి. 5 వర్కింగ్ డేస్లో 4 days మీరు ఖాళీగా ఉన్నా పర్వాలేదు, ఆ 1 day మీరు వర్క్ చేసినా పర్వాలేదు. ఆ 1 dayనే ప్రాపర్గా స్టేబుల్గా కాన్ఫిడెంట్గా మీరు ఏదైతే స్ట్రాటజీ అనుకుంటున్నారో ఆ స్ట్రాటజీ ప్రకారమే వెళ్ళాలి. అంతే తప్ప ఇది ఆపర్చునిటీ దొరికింది మళ్ళీ ఫోమోలో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లో మాత్రం మీరు ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఎస్పెషల్లీ ఆప్షన్స్లో ఫోమోలో అస్సలు ట్రేడ్ చేయొద్దు. ఫోమోలో ట్రేడ్ చేశారంటే నష్టపోవడం తప్ప లాభపట్టం ఉండదు. ఓకే, మనం బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా ఒకసారి చూద్దాము. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా మూవ్ అయిందో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కాకపోతే మనం ఇందాక నిఫ్టీలో ఏదైతే అనుకున్నామో 13 క్యాండిల్స్లో ఆల్మోస్ట్ 12 క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ 13 క్యాండిల్స్లో 10 క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. డే బిఫోర్ ఎస్టర్డే ఏదైతే ఫామ్ చేసిందో అది బిగ్గెస్ట్ బుల్ క్యాండిల్. కానీ ఈ 2 రోజులు కూడాను హారోమి క్యాండిల్స్ లాగా ఆ క్యాండిల్ లోపలనే, ఆ క్యాండిల్ మధ్యలోనే ఇన్సైడ్ క్యాండిల్సే వచ్చినాయి. ఈ 2 క్యాండిల్స్ కూడాను నిన్న ఈ రోజు వచ్చిన క్యాండిల్స్ 2 ఇన్సైడ్ క్యాండిల్స్. సో ఇంకా మనకి 48,800 అనేది సపోర్ట్ కిందే ఉంటుంది. సో 48,800 అనేది సపోర్టు. అట్లానే మనకి రెసిస్టెన్స్ వచ్చేసి 49,500. 49,500 రెసిస్టెన్స్, 48,800 సపోర్టు. సో ఇంకా ఈ లెవెల్సే వర్క్ అవుతాయి బ్యాంక్ నిఫ్టీలో. అయితే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసేవాళ్ళు మంత్లీ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి కాబట్టి ఒక చిన్న సలహా, ఇంతకుముందు మనం వీడియోస్లో మాట్లాడుకున్నాము. మీరు మార్కెట్లో డౌన్ ఇది అంత స్ట్రాంగ్ నెగిటివ్గా లేదు బ్యాంక్ నిఫ్టీ. సో
మీరు డౌన్ సైడ్ వచ్చినప్పుడు మీరు లోయర్ లెవెల్స్లో, మనం ఇంతకుముందు కాల్ ఇచ్చాము, ఇదే వీడియోస్లో మనం కాల్ ఇచ్చాము, 44,000 పిఈ 70 రూపీస్లో ఉన్నప్పుడు, మార్చి మంత్ ఎక్స్పైరీ ఇది, 44,000 పుట్ 70 రూపీస్లో ఉన్నప్పుడు మనం కాల్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు 34 రూపీస్లో ఉంది. అంటే 70 రూపీస్ నుంచి హాఫ్ అయిపోయింది. అంత జస్ట్ 4 days 4 ట్రేడింగ్ సెషన్స్ అంతే. సో మీరు ఎప్పుడు కూడాను పుట్ సైడ్కి వెళ్ళి, మీరు లోయర్ సైడ్లో బాగా డీప్ పుట్లోకి వెళ్ళిపోయి, డీప్ ఇన్ ద మనీకి వెళ్ళిపోయి 44,000 45,000 అంతకంటే పైకి రావద్దు. 44,000 45 గ్రాడ్యువల్గా ట్రెంచెస్లో మీరు సెల్ చేస్తూ ఉండొచ్చు. అంటే ట్రెంచెస్లో అంటే ఇన్ ద సెన్స్ మీరు 10 లాట్స్ మీరు ట్రేడ్ చేయగలరు అనుకుంటే 2 లాట్స్ ఈచ్. ఈరోజు 2 లాట్స్ సెల్ చేయండి, రేపు అవకాశం వస్తే రేపు చేయండి, ఎల్లుండి అవకాశం వస్తే ఎల్లుండి చేయండి. సో 2 to 3 days ఒక స్ట్రాటజీలో వెళ్ళాలి. ట్రేడింగ్ ఎప్పుడు కూడాను ప్లానింగే. ట్రేడింగ్ అనేది ఎగ్జిక్యూషన్ కాదు. ట్రేడింగ్ అనేది జస్ట్ ప్లానింగ్. మీరు 90% వెయిట్ చేస్తూ 10% మాత్రమే యాక్షన్ చేయాలి. ఆప్షన్ సెల్లింగ్లో, ఎస్పెషల్లీ ఆప్షన్ సెల్లింగ్లో 10% యాక్షన్ ఉంటుంది, 90% వెయిటింగ్ టైం ఉంటుంది. ఓకే, ఈరోజు చాలా చెప్పినట్టున్నాము, చాలా మాట్లాడుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్సే మాకు మోటివేషన్ ఫ్రెండ్స్. నేను వీడియో స్టార్టింగ్లో మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు, ఎందుకంటే వీడియో కంటిన్యూ అవ్వాలి. ఈ లైక్స్ అనేవి లాస్ట్లో ఉండాలి. అందుకని నేను వీడియో స్టార్టింగ్లో మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు. సో లైక్ చేయండి ఫ్రెండ్స్, అట్లానే షేర్ చేయండి ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.